బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మార్చి 10 అంశము హింసింపబడువారు ధన్యులు. వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోకరాజ్యము వారిది. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. దేవుణ్ణి నమ్ముకుంటే ఎలాంటి ఇబ్బంది లేని, చీకు చింతాలేని జీవితాన్ని దేవుడు ఇస్తాడు అన్న భావనతో చాలామంది దేవుణ్ణి గుడ్డిగా నమ్మేస్తారు. దేవుణ్ణి నమ్మడం అనేది ఆయనను ప్రేమించి నమ్ముతున్నామా, మన స్వార్థం కోసం నమ్ముతున్నామా అనేదానిని బట్టి దేవుడు మనకు చేస్తాడు. తమ స్వార్థం కోసం నమ్మినవాళ్లు కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలేసి వెళ్లిపోతారు. దేవుడు నా సృష్టికర్త, నా పుట్టుకకు కారకుడు ఆయనే అని ఆయనకు కృతజ్ఞత కలిగి ఆయనను ప్రేమించి నమ్మినవాళ్లు ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా దేవుణ్ణి నమ్మి ఆయన మీద భారము వేసి ముందుకు సాగుతారు. ఈ లోకంలో దేవుని నమ్మినవారికి హింసలు ఉంటాయి. దేవుని నమ్మటమే నీతి అంటే దేవుని నమ్మినందువలన వచ్చే హింసలు పొందటం ఒక ధన్యతగా భావించాలి. దేవుణ్ణి నమ్ముకుంటే ఎలాంటి బాధలు లేకుండా సమృద్ధి అయిన జీవితం ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. కాని దేవుణ్ణి నమ్ముకుంటే హింసలు ఉంటాయని మార్కు 10:28-31 వరకు చూచినట్లయితే స్వయంగా యేసు ప్రభువే నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెంట్రనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు అని చెప్పాడు. నా నిమిత్తం అందరినీ విడిచిపెడితే ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు అని చెప్పాడంటే హింసలు తప్పవు అని. కాబట్టి దేవుణ్ణి నమ్మిన తర్వాత మనకు హింసలు వచ్చినప్పుడు యేసు ప్రభువు ఈ విషయం ముందే చెప్పాడని గ్రహించి బెంబేలెత్తకుండా సంతోషంగా స్వీకరించాలి. యేసు ప్రభువును నమ్మితే కష్టాలన్నీ తీరిపోతాయి, ఎలాంటి బాధలు ఉండవు అనుకునేవారు ఎక్కువ కాలం క్రైస్తవులుగా ఉండలేరు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. 1 పేతురు 4:16. యేసుప్రభువు శిష్యులు మరియు ఆది సంఘములో అనేకమంది యేసుప్రభువును నమ్మినందుకు చిత్రహింసలకు గురిచేయబడి హత్సాక్షులయ్యారు. వాళ్లని ఎవరినీ యేసుప్రభువు కాపాడలేదు. మనం మాత్రం అలా యేసును నమ్మగానే ఇలా కష్టాలన్నీ ఎగిరిపోయి సుఖవంతమైన జీవితం దేవుడు ఇవ్వాలని కోరుకుంటాము. కాబట్టి దేవుణ్ణి నమ్మగానే మన జీవితాలు ఎంతో ఉన్నత స్థితికి వెళ్తాయి. దేవుడు మనకు సర్వసమృద్ధి అనుగ్రహించి కష్టాలు లేకుండా చేస్తాడు అన్న భావనతో దేవుని నమ్మినవారు హింసలను ఎదుర్కోలేక దేవుణ్ణి వదిలేస్తారు. అలా కాకుండా దేవుని ప్రేమించి దేవుని నుండి మేలు మాత్రమే కాక కీడు కూడా అనుభవించడానికి, హింసలను ఎదుర్కోటానికి మానసికమైన సిద్ధపాటుతో దేవుణ్ణి నమ్మినవారు ఏ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి వదలరు. కేవలం ఈ లోకంలో జీవించడానికే యేసుని నమ్మితే మనకంటే దౌర్భాగ్యులు ఎవరూ ఉండరు. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై యుందుము. 1 కొరింథీ 15:19. ఈ లోకంలో దేవుణ్ణి నమ్మి నీతిగా జీవించడానికి హింసలు ఎదుర్కొన్నవారికి పరలోకం గ్యారంటీ. ఎలాంటి స్థితిలోనైనా దేవుణ్ణి వదలక ఆయనను హత్తుకొని ఉండటానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము ఎన్ని హింసలు ఎదురైనప్పటికీ మా నీతిని వదలకుండా నిన్ను బట్టి ధైర్యంగా జీవించేలా మాకు సహాయం చేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.